క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మంచి శుక్రవారపు దినాన అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు సిలువలో తన ప్రాణాన్ని తన రక్తాన్ని కార్చి ప్రాయశ్చిత్తం జరిగించినటువంటి దినం. యేసుక్రీస్తు ప్రభువారు గనక సిలువలో ప్రాయశ్చిత్తం జరిగించకపోతే, ఆయన ప్రాణాన్ని గనక పెట్టకపోతే ఈరోజు సార్వత్రిక సంఘం, క్రైస్తవ సంఘం అనేటువంటిది లేదు. కనుక ఈ మంచి శుక్రవారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు జరిగించిన కార్యాలను మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని, నీ కృపా నీ సన్నిధి తోడుగా ఉండినమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు మట్ల ఆదివారం రోజు ఆయన జయప్రవేశం అనేటువంటిది చేశాడు. సాత్వికుడుగా, దీనుడుగా ఆయన యెరూషలేముకు రావటం అనేటువంటిది జరిగింది. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయన ప్రవచనపూర్వకంగా ప్రవచనాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేముకు వచ్చాడు. ఆయన యెరూషలేముకు రావటంలో ఉన్నటువంటి ఉద్దేశం, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టవలసినది. దాన్ని అడ్డుకోవటానికి పేతురు గారు ఒకసారి అలా జరగకుండా ఉండునుగా కంటే అక్కడ ఆయన పేతురుని గద్దిస్తాడు. అంతేకాకుండా ప్రభు అంటాడు, ఈ గిన్నెలోంది నేను త్రాగకుండా ఉందునా అంటాడు. అంటే ప్రభు యెరూషలేము యొక్క ప్రయాణంలో ఆయన తన ప్రాణం పెట్టడానికి, మనందరిని తిరిగి మళ్ళా సంపాదించుకోవటానికి, సమకూర్చటానికి ఆయన ప్రవేశం అయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు యెరూషలేము ప్రయాణమై ఆయన జయప్రవేశం చేసి దేవాలయంకి వచ్చినప్పుడు దేవాలయమును ఆయన శుభ్రపరచటం, దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అంతా కూడా వ్యాపార సంబంధమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవాలయమును అపవిత్రపరిచేవాళ్ళుగా, నిషిద్ధమైనటువంటి వస్తువులతో నింపినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మలాకి 3:1 ప్రకారం ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అనేటువంటి ప్రవచనం రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన చెదరగొట్టడం అనేటువంటిది జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చాలా క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు. ఆ ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పినప్పుడు వారు నోరు మూసుకొని మౌనంగా వెళ్ళిపోతారు. తర్వాత మీరు గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును శపించటం. అంజూరపు చెట్టు అనేటువంటిది ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉంది. మేకా గ్రంథంలో అంటాడు, నా ప్రాణమునికి ఇష్టమైనటువంటి ఫలం అని అంటాడు. అంటే ప్రాణానికి ఇష్టమైనటువంటి ఫలం, ఆ ఫలంలో నుంచి వచ్చినటువంటి ఫలమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పితరులు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు భక్తిహీనత కలిగి ఫలాలు లేనటువంటి వ్యక్తులుగా, వేషధారులుగా ఉన్నారు. అందుకని వారిని యేసు ప్రభు వారు శపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత యెరూషలేము పట్టణము శపించబడింది, కాల్చబడింది, దేశమే లేకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని తల మీద నూనె పోసి అభిషేకించటం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించినప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఈమె నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసిను అని. సర్వలోకంలో సువార్త ఎక్కడ ప్రకటించబడినో ఈమెను గురించి ప్రకటించబడినని ప్రభు ఆమెను గురించి ప్రశంసిస్తాడు. ఇస్కరియోతు యోధ దొంగలా ఉంటాడు, కానీ ఆమె త్యాగపూరితమైనటువంటి మనసు కలిగి ఉంటుంది. భక్తులమైనటువంటి మనందరం మోషే అల్పకాల పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఆయన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటాడు. పౌలు గారు కూడా ఏవేవి లాభకరములు ఉన్నవో అవన్నీ నష్టంగా ఎంచుకుంటాడు. ఆదిమ సంఘం అపోస్తులు క్రీస్తును వెంబడించే విషయంలో ఒక త్యాగపూరితమైనటువంటి మనసును కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఈ భాగాన్ని మనం ఈ పరిశుద్ధ వారంలో మనం చూడగలుగుతాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి ఆ ద్రాక్షావల్లి, ఆ ఉపమానాలన్నీ గురించి కూడా అక్కడ చెప్పటం మనం చూస్తాం.
యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కూడా కలిసి మేడగదిలో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. మీరు గమనించి చూసినప్పుడు ఆ విందులో క్రొత్త నిబంధన అనేటువంటి దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం, ఇది నా శరీరం పుచ్చుకొని తినుడి, మీ కొరకును అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తం అనేటువంటి క్రొత్త నిబంధన అంటాడు. ఇది నా యొక్క రక్తము, కాబట్టి నా రక్తమును మీరు తీసుకోండి, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తం అనేటువంటి క్రొత్త నిబంధన. నా శరీరాన్ని, రక్తాన్ని గురించి యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన శరీర రక్త మాంసం వల్ల మనకు కలిగే మేళ్ళు, యోహాను సువార్త 6వ అధ్యాయం 52 నుంచి కనుక మీరు చూస్తే, నా శరీరము నా రక్తము తాగువాడు జీవము గలవాడు, నా శరీరము నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినము నేను వారిని లేపుదును. నా శరీరము నా రక్తము జీవాహారము, నిజమైన ఆహారమై ఉన్నది అని అంటాడు. అంతేకాదు, నేను వాని యందును వాని నా యందును నివసించేదమంటాడు. అంటే ఆయన రక్తమాంసంలో మనం పాలిభాగస్తులు అవటం వల్ల చచ్చిన జీవితం నుంచి మనం జీవాన్ని పొందుకోగలుగుతాం, నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం, అంత్యదినమున మనం లేపబడతాం. ప్రభువు మన యందు ఉంటాడు, మనం ఆయన యందు ఉంటాం. ఆయన ఆహారం, ఆయన శరీరము నిజమైన ఆహారమైంది. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది, మనస్సాక్షి శుద్ధి చేయబడతా ఉంది. అన్నిటికన్నా మనం దేవునికి సమీపస్తులం కాగలుగుతాం, మరి దేవునితో సమాధాన పడేటువంటి వాళ్ళమవుతాం. ప్రకటన 12:10-13 ప్రకారం అపవాది మీద మనం జయించే వారంగా మనం ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రొత్త నిబంధన ఆ రోజు, ఆ గురువారం సాయంత్రం ఆ మేడగదిలో చెప్పటం గురించి మనం చూస్తాము. తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనేటువంటి వనంలోకి మరి శిష్యులతో కూడా వెళ్ళటం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించండి అని చెప్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థించిన ప్రార్థన అత్యంత వేదనతో కూడినటువంటి ప్రార్థన, చెమట రక్తమయ్యేంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ముగించి తిరిగి వచ్చేటప్పుడు శిష్యులు దుఃఖంతో చాలా నిద్రించువారుగున్నప్పుడు, మీరు వెళ్ళండి, ఇంకా నా సమయం వచ్చిందని ఆయన చెప్తాడు. ఈలోపు ఇస్కరియోతు యోధ ఆయన ప్రధాన యాజకుని పరివారంతోనూ సైనికులతో కూడా వచ్చి ముద్దు పెట్టి యేసు ప్రభువును అప్పగించటం అనేది జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ముమ్మారు ఆయనే వారి దగ్గరికి వెళ్ళి నేనే ఆయనను అని చెప్పి అప్పగించుకోవటం జరిగింది. వీరిని పోనీయండి అని చెప్తాడు. అంటే శిష్యులకు ఏ హాని చేయనీయుడు ప్రభువారు. జకర్యా 13:7 ప్రకారం, ఇదిగో ఖడ్గము గొర్రెల కాపరి మీద పడతా ఉంది, గొర్రెలు చెదరిపోతాయి, ఈ చిన్నవారి మీద నా హస్తం ఉంచుదునని ప్రవక్త ప్రవచించినట్లుగా శిష్యులకు ఏ హాని కలగదు. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్తాడు, ఫస్ట్ తన కొరకు ప్రార్థన చేస్తాడు, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తాడు. శిష్యుల ద్వారా ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు నాకు అప్పగించినటువంటి ఈ శిష్యులను నేను సంరక్షించాను. ఒక నాశన పుత్రుడు, దుష్టుడైనటువంటి వ్యక్తి తప్ప అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, వారిని నేను భద్రపరిచాను అంటాడు. కనుక ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పచెప్పాడు. ఇస్కరియోతు విషయంలో యేసు ప్రభు ఒక తోలనాలడు. ఎందుకంటే చలికాడ నువ్వేం చేయాల్సి వచ్చావో దాన్ని చేయమంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ యాగానికి వెళ్ళే సమయంలో ఆయన ఇస్కరియోతు యోధాను కూడా ఒక తోలనాడి మాట్లాడలేదు. శిష్యులు ఎన్ని ప్రగల్భాలు పలికినా వాళ్ళకి ఏ హాని కూడా రానిలేదు. తర్వాత పేతురు, మరి అపోస్తుడైన పేతురు మలుకు చెవి నరికినప్పుడు ఆయన పేతురుని గద్దించి ఆ చెవిని బాగు చేయటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి తీసుకొని వెళ్ళి అన్నా దగ్గరికి తీసుకెళ్ళటం, ఆ రాత్రంతా కూడా ఆయన్ని గోతిలో ఉంచి ఆయన్ని బంధించటం, తర్వాత కైప, ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కైప విచారణ చేయటం, అబద్ధ సాక్షులను వెతకటం, తర్వాత మరి మహాసభ వారు కూడటం, తర్వాత పిలాతు దగ్గరికి పంపించటం, పిలాతు దగ్గర నుండి హేరోదుకు పంపించటం, హేరోదు వద్ద నుండి మళ్ళా పిలాతు వద్దకు పంపటం. అంటే అర్ధరాత్రి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని 6 తీర్పులు తీర్చారు. అంటే ఉదయం 6 గంటలకల్లా ఆయన భుజాన సిలువ పెట్టారు. మీరు గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భుజాన సిలువ పెట్టుకొని మీరు చూసినప్పుడు పిలాతుకు ఏ దోషం కనపడలేదు. పిలాతు భార్య ఆయన నీతిమంతులను ఒప్పుకుంటుంది. హేరోదుకి ఏ దోషము కనపడలేదు.
కానీ నీతిమంతుడై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు నీ సిలువకు అప్పగించారు. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా ఆ రోజు అక్కడ నెరవేర్చబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువుని భారమైన సిలువను భుజాన పెట్టి ఆ డోలారస్ అనేటువంటి మార్గం గుండా ఆయన తీసుకుని వెళ్ళి గవుని వెలుపట సిలువ వేయటం అనేటువంటి జరిగింది. ఆయనతో పాటు మార్గ మధ్యంలో కురేనీయుడైనటువంటి సీమోన్ను బలవంతం చేయటం, కొద్ది సమయం సిలువ మోయించడానికి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్న స్త్రీలు రొమ్ములు బాదుకుంటా ఉన్నప్పుడు, అమలారా మీరు నా కొరకు ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కొరకు యెరూషలేము కుమార్తెలారా ఏడవండి అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పటం. అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇద్దరు దొంగలతో పాటు సిలువ వేయటం అనేది జరిగింది. యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నాలుకలు ఊపుచు, కీర్తన 22వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి, గొర్రెపోతులు కొమ్ములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను ఎద్దులు వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని చెప్పినట్లుగా ఒక క్రూరమైనటువంటి అల్లరితో కూడినటువంటి గుంపు అక్కడ చేరారు. కింద ఉన్నటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, యాజకులు కావచ్చు, క్రీస్తు శత్రువులు కావచ్చు, నాలుకలు ఊపుతూ తలలు ఊపుచూ ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన వస్త్రాలను తీసుకొని చీట్లు వేసుకున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి వారు పంచుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని గురించి ఈ దొంగలు కూడా దూషించారు. మీరు అక్కడ గమనించి చూసినప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించుమని మొట్టమొదటి మాట యేసు ప్రభు వారు సిలువలో ఉండి పలుకుతాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు ఏది చెప్పాడో అదే చేశాడు. మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని కొండ మీద ప్రసంగులు నేర్పాడు. దాన్ని ఆయన జరిగించాడు. అదేవిధంగా నీవు నేను మనందరం కూడా క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండాలి. అంత వేదనకరమైన పరిస్థితిలో ఉండి తండ్రితో ఆయన సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అవివేకుల కొరకు, అజ్ఞానుల కొరకు ప్రార్థన చేయటం, మధ్యవర్తి ప్రార్థన చేయటం, ప్రధాన యాజకుని ప్రార్థన చేయటం, క్షమించే మనసు కలిగి ఉండటం, క్షమించమని ప్రార్థన చేయటం, తిరుగుబాటు చేసేటువంటి వారి కొరకు ప్రార్థన చేయటం. ఈరోజు నా జీవితంలో కూడా క్షమించే మనస్తత్వం. యేసేపు తన అన్నలను క్షమించాడు, దావీదు సౌలును క్షమించాడు. అలాగే మోషే అనేక సార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజలను, అహరోను, మిరియామును క్షమిస్తాడు. ఈరోజు మనం కూడా క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలనేది ఈ మొదటి మాటలో మనం చూడగలుగుతాం. రెండో మాటలో మనం గమనం చూసినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని ప్రభు చెబుతున్నాడు. మొట్టమొదటి ఈ దొంగ యేసు ప్రభును దూషించినటువంటి వ్యక్తే. కానీ తర్వాత పక్క వ్యక్తిని అతడు మందలించి, ఇంకా నువ్వు దేవునికి భయపడవా, ఈ శిక్షావిధి మనకు న్యాయమే, ఇతడు ఏ తప్పిదమును చేయలేదని యేసు ప్రభువును నీతిమంతుడుగా, నిర్దోషిగా ఒప్పుకుంటూ తాను పాపినని, తన పాపమునకు సంబంధించిన శిక్ష నేను భరిస్తున్నానని ఒప్పుకుంటాడు. దేవుడు కోరుకుంటా ఉంది అదే. తన అతిక్రమలకు పరిహారం నొందిన వాడు ధన్యుడు. పాపములు ఒప్పుకుంటే కనికరింపబడతాడు. అతడు చెప్పిన మాటల్లో యేసు పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ప్రభు అని, రాజుగా రాబోతా ఉన్నాడని, మళ్ళా ఆయన ఈ లోకానికి రాబోతా ఉన్నాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి ఆయన విశ్వాసమును బట్టి యేసు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అంటాడు. గొర్రెలు, మేకలు వేరు చేయబడ్డాయి. కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడం వైపున మేకలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దొంగల్లో ఒక వ్యక్తిని కనుక మీరు గమనం చూస్తే, ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఆయన గొర్రెను పోలినటువంటి వ్యక్తిగా, ఆశీర్వాదానికి వారసుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎలా ఉన్నామనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మూడోది మనం గమనించి చూసినప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన తల్లిని గురించి చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించి చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి కూడా తన తల్లి పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, బాధ్యత కలిగి ఉండటం అనేటువంటిది మనకు అక్కడ కనబడతా ఉంది. ఈరోజు మనకు అన్నీ ఉండి, బలం ఉండి, చదివిచ్చి గొప్ప స్థితిలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని పిల్లలుగా, సంతానంగా తయారవుతూ ఉన్నారు. ఈరోజు తండ్రిని, తల్లిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు.
కనుక నీ తండ్రిని నీ తల్లిని ముదిమి యందు నువ్వు నిర్లక్ష్యం చేయకు అనేటువంటిది మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. తన తండ్రిని తన తల్లిని దూషించువాని యొక్క కళ్ళు లోయి కాకులు పీకును అని రాయబడి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి కూడా, మరి వేదనతో ఉండి కూడా తన తల్లి పట్ల బాధ్యతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆదరణ. రూతు తన అత్తతో ఎంత ఆదరణగా మాట్లాడుతుంది, ఎంత ఆప్యాయంగా ఉంటుంది. యేసేపు తన అన్నలతో ఎంత ఆప్యాయంగా ఆదరణగా మాట్లాడతాడు. మీరు ఆలోచించండి. ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభువారు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మూడో మాట నుండి మనం నేర్చుకోవాల్సింది, మొదటి మాట నుండి మనం ఏమి నేర్చుకోవాలి? క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. రెండో మాట నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, దుర్మార్గుడు మరణం నొందుట వలన సంతోషం కలగదు దేవునికి. ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కలిగిద్ది. మూడోది ఏంటి? మన తల్లిదండ్రులు మనం ప్రేమించే వారంగా, సన్మానించే వారంగా మనం ఉండాలి. నాలుగోది మనం గమనం చూసినప్పుడు, నా దేవా నీవు నన్ను నేలబడనాడితివి. దేవుడు ఎంతోమంది భక్తుల్ని సింహాల నోట నుండి తప్పించాడు, గోతుల నుండి తప్పించాడు, ఎర్ర సముద్రాల నుండి, నదుల నుండి తప్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో విడిచిపెట్టాడు. ఎందుకంటే అతడు నలకొట్టబడటం అనేటువంటిది ఆయనకి ఇష్టమైంది కనుక. ఆయన నలకొట్టబడకపోతే మనకు సమాధానం రాదు, పాపక్షమాపణ రాదు, స్వస్థత రాదు, దేవునికి సమీపస్తులం కాలేము, దేవుని యొక్క రాజ్యమునకు వారసులం కాలేము, మన మనస్సాక్షి శుద్ధి చేయబడదు. మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన రక్షణ కొరకు కేవలం సొంత కుమారుని ఇవ్వటానికి కూడా తండ్రి అయిన దేవుడు వెనుకంది వేయలేదు. కనుక ఇందులో దేవుని ప్రేమ ఎంతో ఉంది, క్రీస్తు ప్రభు యొక్క త్యాగం ఎంతో ఉంది. మనం ఆశీర్వదించబడాలని ఆయన శాపగ్రాహి అయ్యాడు. మనం ధనవంతులం కావాలని ఆయన దారిద్రుడయ్యాడు. మనం పరిశుద్ధపరచబడాలని ఆయన గౌను వెలుబడి శ్రమ పొందాడు. మనం దేవుని యొద్దకు తీసుకురావాలని అనీతిమంతులైనటువంటి మనల్ని మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరం ముందు ఆయన చంపబడ్డాడు, శ్రమని అనుభవించాడు. కాబట్టి ఇవన్నీ జరగవలసి ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు విడవటం అనేటువంటిది జరిగింది. ఐదో మాట, నేను దప్పికొనుచున్నాను. మీరు గమనం చూసినప్పుడు లేఖనము నెరవేరునట్లు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గెచ్చేమనేటువంటి వనం నుండి ఈ మండు టెండలో ఆయన సిలువ ఘట్టమునకు వెళ్ళేంత సమయం వరకే, 3 గంటల వరకే ఆయనకి ఎవరు కూడా దాహం ఇవ్వలేదు, ఇది దప్పికి ఇవ్వలేదు, దప్పికి నీరు ఇవ్వలేదు. ఒక చేదు చెరకును ఆయనకి ఇచ్చారు, అది కూడా తాకకుండా ఆయన విడిచిపెట్టాడు. నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభుని గురించి ఏముంది? ఇదిగో నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడానికి స్త్రీతో చెప్తాడు. దప్పికొన్నటువంటి వాళ్ళారా నా యొద్దకు రండి అని చెప్తాడు. ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, లేఖనము నెరవేరునట్లుగా ఆయన సిలువలో ఉండి కూడా తండ్రి చిత్తాన్ని, లేఖనాలను నెరవేర్చడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల దప్పిక కలిగినటువంటి వ్యక్తిగా మనకి సిలువలో కనపడతా ఉన్నాడు. మనం ఆయన స్వరూపంలోకి మార్చబడాలని, ఆయన పోలికలో మనం కలిగి జీవించాలని, ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనం మారు మనసు పొందితే, మనం దేవుని యొక్క మార్గంలో కనుక మనం నడిస్తే ఆయన దప్పిక తీర్చబడుతుంది. ఆరో మాట మనం గమనం చూసినప్పుడు, సమాప్తమైనదని చెప్పుట. ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యుండిను అని ఉంటుంది బైబిల్లో. రోమపత్రిక 10వ అధ్యాయంలో బాల్యంలోనే తల్లికి చెప్తాడు, మీరేళ్ళు నన్ను వెతుకుతున్నారు, నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నన్ను పంపిన వాని పని తుదముట్టించుటయే నాకు ఆహారము పానం అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్తిగా నెరవేర్చాను. ఏమి నెరవేర్చాడు? ధర్మశాస్త్రములో ఆయన గురించి చెప్పినటువంటి బలులన్నీ ఆయన నెరవేర్చాడు. అదేవిధంగా ప్రవక్తల యొక్క ప్రవచన లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. మనందరి కొరకు ఏం చేయాలో అవన్నీ సిలువలో ఏది కూడా మిగల్చకుండా పూర్తిగా కంప్లీట్ చేశాడు. అందుకని సమాప్తమైనటువంటిది అనేటువంటిది ఒక విజయాన్ని చూపించేటువంటిది. నువ్వు నాకు అప్పగించిన బాధ్యత కంప్లీట్గా నేను చేశాను, ఎక్కడ కూడా ఏది కూడా విడిచిపెట్టలేదు అని చూపిస్తూ, ఒక విజయాన్ని చూపిస్తూ నేను కంప్లీట్ చేశాను, నా పని నేను పూర్తిగా నేను నెరవేర్చాను అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి పలుగ్గా మనం చూడొచ్చు. 7వ మాటను మనం గమనం చూసినప్పుడు, తండ్రి నీ చేతికి నా యొక్క ఆత్మను అప్పగించున్నాను. కీర్తన 31వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం.
ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించి దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అయిన దినాల్లో మహారోదనముతో, కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలతో, భయభక్తులు కలిగి ఇవన్నీ జీవించి ఆయన అంగీకరించబడినని ఉంటుంది. ఆయన అప్పగించుకొనను, అర్పించుకొనను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, 22వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక మరి ఆ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి ఈ లేఖనాలన్నీ మనం గమనించి చూసినప్పుడు ఒక ఉద్దేశంతో ఆయన అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని జరిగించి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి పూర్తిగా దేవుని చిత్తానికి తాను అప్పగించుకోవటం. ఈరోజు మనము ఎవరికి అప్పగించుకోవాలి? మన దేహాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం అంటాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో నీతికి సాధనాలుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అంటాడు. కాబట్టి ఆయన చేతిలో మనల్ని మనం అప్పగించుకోవటం. ఎందుకంటే ఆయన చేతిలో నుండి ఎవడో ఏమీ అపహరించలేడు. కాబట్టి ఆయన చేతిలో సుఖ సంతోషాలు, సమాధానం ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ చనిపోతారు. అయితే చనిపోయేటప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తులందరూ విశ్వాసం కలిగిన వారే చనిపోయారు. ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయబడింది. నీ యందు విశ్వాసం నుంచి మృతులైన వారు మరలా బ్రతుకుతారు అని ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు, బ్రతిక నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయిన మరలా బ్రతుకును. నిరీక్షణ లేని ఇతల వలె మీరు దుఃఖపడవద్దు. ఒక కాలం వచ్చున్నది, ఆ కాలము సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేపబడతారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 7 మాటల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మనం క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. రెండవది మనం శత్రువులను కూడా మనం ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. అందరూ అంతటా రక్షణ పొందాలని మనం ప్రేమించటం, క్షమించటం, సువార్త చెప్పటం మన యొక్క బాధ్యత. మూడవది నీ తండ్రిని, నీ తల్లిని, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. నాలుగవది యేసు ప్రభు వారు ఎందుకు మన కొరకు విడవబడ్డాడు అనేది మనం గుర్తిరిగి విశ్వాసంలో మనం కొనసాగాలి. ఐదవది యేసు ప్రభు వారు సిలువలో ఉండి కూడా లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన ప్రతిదీ నెరవేర్చటం, లేకపోతే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను కలిగిన వ్యక్తిగా ఎలా ఉన్నాడో నీవు నేను మనందరం ఆత్మల భారాన్ని కలిగి మనం పరిచర్య చేయాలి, ప్రార్థించాలి, అట్టి మనసు కలిగి ఉండాలి. ఆరోది సమాప్తమైంది. మనం పోయే పాతాళంలో ఏ పని లేదు. ఈ భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేసి పలా మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకునే విధంగా మన భక్తి జీవితం ఉండాలి. ఏడోది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చివరికి మనందరం అక్కడికి వెళ్తాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో మానవ కోటి విధి ఏంటంటే ఇదే. కాబట్టి మనుషులందరూ ఒకసారి మృతి పొందవాలని నియమించారు. అయితే మన ఆత్మని దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. నరకానికి వెళ్ళే వాళ్ళంగా ఉండకుండా దేవునికి దైవ భయం కలిగి దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తులాగా జీవించి నడిచి మరి మన ఆత్మను పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ శ్రమకాల ధ్యాన కూడుకులో మరి మనం చూసినప్పుడు దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎంతో లోకాన్ని ప్రేమించాడు. క్రీస్తు మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. కనుక ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ప్రేమ, జ్ఞానానికి మించిన ప్రేమని మనం త్రోసివేయక, నిరాకరించక, ఆలక్ష్యం చేయక యేసు ప్రభువును ఒప్పుకోండి. ఇదిగో నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచేయమని, వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.